కురుక్షేత్రం 17వ రోజు మొదలయ్యింది. కర్ణుడు, అర్జునుడు ఒకరినొకరు ఢీకొడుతున్నారు. మహాభారతంలో అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన ఘట్టాలలో అశ్వసేనుడు ప్రవేశం, నాగాస్త్రం లభించడం ఒకటి. మనము ఈ వీడియోలో నాగాస్త్రం ఎలా వచ్చింది, కర్ణుడికి ఎలా పొందాడు, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహాభారత యుద్ధానికి చాలా కాలం ముందు పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించడానికి ముందు ఒక అడవిని, వానాన్ని దహనం చేయాలని సంకల్పిస్తారు. అగ్నిదేవుడి ఆకలి తీర్చడం కోసం అర్జునుడు, శ్రీకృష్ణులు కలిసి ఆ అడవిని కాలిపోయేలా చేస్తారు. ఆ దహన సమయంలో అనేక జీవరాశులు అగ్నికి ఆహుతైపోతాయి. ఆ అడవిలో తక్షకుడి భార్య అశ్వసేనుడి తల్లి కూడా ఉంది. అర్జునుడు వేసిన బాణాల ఉధృతికి ఆమె అక్కడికక్కడే దహనమైపోతుంది. అయితే ఆమె తన గర్భంలో ఉన్న తన కుమారుడైన అశ్వసేనుడిని రక్షించడానికి తన ప్రాణాలను అడ్డం పేస్తుంది. తల్లి ప్రాణత్యాగం వల్ల అశ్వసేనుడు ప్రాణాలతో బయటపడతాడు. అప్పటి నుంచి తన తల్లి మరణానికి కారణమైన అర్జునుడిపై అశ్వసేనుడు తీవ్రమైన పగను పెంచుకుంటాడు. అర్జునుడిని ఎలాగైనా సరే అంతం చేయాలని కసితో ఎదురు చూస్తుంటాడు. కురుక్షేత్ర సంగ్రామం 17వ రోజు పాటికి చివరి రోజులలో కౌరవ సైన్యాధిపతిగా కర్ణుడు నిలబడతాడు. కర్ణుడికి మరియు అర్జునుడికి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఆ సమయంలో అర్జునుడిని ఎలాగైనా ఓడించాలని కర్ణుడు ప్రయత్నిస్తుంటాడు. అర్జునుడిని అంతం చేయడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అశ్వసేనుడికి కురుక్షేత్ర యుద్ధభూమి సరైన వేదికగా కనిపిస్తుంది. అప్పుడు అశ్వసేనుడు ఒక భయంకరమైన విషసర్పం రూపంలో వచ్చి కర్ణుడిని సమర్పిస్తాడు. అశ్వసేనుడు కర్ణుడి వద్దకు వచ్చి ఇలా అంటాడు: ఓ కర్ణ, నా తల్లిని, నా బంధువులను అర్జునుడు దహనంలో దహించివేశాడు. నాకు అర్జునుడిపై తీరని పగ ఉంది. నేనొక సర్పం, పాము రూపంలో ఉన్నాను. నువ్వు నన్ను నీ బాణంగా, నాగస్త్రంగా సంధించు. అర్జునుడిపై ప్రయోగించు. నా బాణం వేగంతో నేను నేరుగా వెళ్ళి అర్జునుడి గొంతును లేదా మర్మస్థానాన్ని కాటేస్తాను. నా విషం తాగి అర్జునుడు క్షణంలో మరణిస్తాడు. అప్పుడు నీ శత్రువు నాశనం అవుతాడు, నీ విజయం ఖాయమవుతుంది అని కోరుకుంటాడు. కర్ణుడు మహావీరుడు అయినప్పటికీ అతనికి కొన్ని సహజమైన ధర్మసూత్రాలు ఉన్నాయి. ఎవరి సహాయం లేకుండా తన సొంత బహుబలంతో, తన విలువిద్యతోనే శత్రువును జయించాలని కర్ణుడు నమ్ముతాడు. అందువల్ల అశ్వసేనుడు ప్రతిపాదనను కర్ణుడు మొదటి తిరస్కరిస్తాడు. ఇలా ఒక ప్రాణి రూపంలో ఉన్న నిన్ను నా బాణంలో ఉంచుకోను ప్రయోగించడం నా వీరత్వానికి, క్షత్రధర్మానికి విరుద్ధం. నేను నా సొంత పరాక్రమంతోనే అర్జునుడిని ఎదుర్కొంటాను అంటాడు కర్ణుడు. అయితే యుద్ధం ముగింపు దశకు వస్తున్న తరుణంలో పరశురాముడి శాపం వల్ల కర్ణుడికి దివ్యాస్త్రాలు మర్చిపోవడం, రథచక్రం భూమిలో కూరుకుపోవడం వంటి వరుస కష్టాలు వస్తాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కర్ణుడికి అర్జునుడిని ఎలాగైనా వధించాలనే తలంపుతో చివరికి అశ్వసేనుడిని నాగస్త్రంగా ప్రయోగించడానికి అంగీకరిస్తాడు. కర్ణుడు అశ్వసేనుడిని తన అమ్ముల పొదిలోకి తీసుకొని అత్యంత శక్తివంతమైన నాగాస్త్రంగా మలిచి అర్జునుడిపై ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం నిప్పులు కక్కుతూ నేరుగా అర్జునుడి తలను లక్ష్యంగా చేసుకొని దూసుకెళ్తుంది. ఆ సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీకృష్ణ పరమాత్మ తన అద్భుతమైన లీలలతో రథాన్ని రక్షిస్తాడు. శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలుతో రథాన్ని నేలకి కొద్దిగా తొక్కుతాడు. దానివల్ల రథం ఒక్కసారిగా కిందకు కుంగుతుంది. రథం కిందకు దిగడంతో అర్జునుడి శరీరం కూడా కొద్దిగా కిందకు వంగుతుంది. ఫలితంగా నేరుగా అర్జునుడి శిరస్సును తాకబోతూ ఆ నాగాస్త్రం కేవలం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే ఎగరేసుకుంటూ వెళ్ళి దూరంగా పడిపోతుంది. ఈ విధంగా అశ్వసేనుడు ప్రణాళిక విఫలమవుతుంది. అర్జునుడు ప్రాణాలతో బయటపడతాడు. ఆ తర్వాత అశ్వసేనుడు నేరుగా అర్జునుడిని కాటేయడానికి మళ్ళీ ప్రయత్నించినప్పటికీ శ్రీకృష్ణుడు రక్షణ వలయం కారణంగా అది సాధ్యపడదు. ఈ ఘట్టంతో మహాభారతంలో నాగాస్త్రం ప్రయోగం ముగుస్తుంది.